హార్పిక్ బాటిల్‌తో 2 రకాల దివాళీ ఐడియాస్ అండి. చాలా బాగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ రోజు మాత్రం కేవలం అని పడేయకుండా ఈ విధంగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడైతే నేను ఒక హార్పిక్ బాటిల్ తీసుకున్నానండి. దీన్నైతే ఈ విధంగా బాగా వాష్ చేసుకున్నాను. బయటైతే ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. కింద నుంచి ఈ విధంగా పైకైతే వేసుకున్న తర్వాత మనం లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో అలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నేను 2 పీసెస్‌గా కట్ చేసుకున్నానండి. ఫ్రంట్‌లో మరియు బ్యాక్‌లో ఈ విధంగా 2 పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత ఈ చిట్టి అద్దాలు తీసుకొని ఫెవికాల్ సహాయంతో ఈ విధంగా అంటించుకుంటున్నానండి. పైనైతే డైమండ్ షేప్‌లో ఉన్నవి అండ్ సైడ్‌లో అయితే ఈ విధంగా రౌండ్ షేప్‌లో ఉన్నవి సెట్ చేసి అంటించుకోవాలి. టోటల్‌గా 2 పీసెస్‌కి ఈ విధంగా మనం అద్దాలు సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను వైట్ పెయింట్ తీసుకొని ఈ విధంగా డాట్స్ అయితే సెట్ చేస్తున్నానండి. ఈ విధంగా 2 పీసెస్‌కి డాట్స్ అయితే మనం అప్లై చేసిన తర్వాత ఇక్కడైతే చూడండి మిడిల్‌లో రౌండ్ అద్దం తీసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి ఫెవికాల్ సహాయంతో. దీనికి కూడా ఈ విధంగా టూత్ పిక్ సహాయంతో లైన్స్ అయితే వేసుకుంటున్నాను చిన్న చిన్నగా. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇలా 2 పీసెస్‌కి తయారు చేసుకున్న తర్వాత చూడండి మనం సైడ్‌లో అయితే కట్ చేసుకున్నాం కదండీ! ఎగుడు దిగుడుగా ఉంటుంది. దానైతే నేను కవర్ చేయడానికి ఈ విధంగా గోల్డ్ పెయింట్ సహాయంతో అంతా అప్లై చేసుకుంటున్నానండి. అప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇలా 2 పీసెస్‌కి మనం అంతా తయారు చేసుకున్న తర్వాత వెనకాలైతే డబుల్ సైడ్ టేప్ సహాయంతో గోడకైతే హ్యాంగ్ చేసుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీనైతే నేను ఈ విధంగా టీ లైట్ స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నానండి. దివాళీ టైంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. బయట అనేది తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మనం కేవలం హార్పిక్ బాటిల్‌లో పడేయకుండా ఈ విధంగా దివాళీకి యూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు సెకండ్ ఐడియా అండి. సేమ్ మిగిలిన పీస్‌లో ఈ విధంగా నేను లైన్స్ అయితే వేసుకుంటున్నానండి. కింద నుంచి పైకి వేసుకున్న తర్వాత లైన్స్ అయితే ఎలా వేసుకున్నామో చూడండి అలా కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఈ కర్వ్ షేప్ కూడా మనం అలాగే కట్ చేసుకోవాలండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ విధంగా నేను 2 పీసెస్‌ని అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసుకున్నానండి. వెనకాల అండ్ ఫ్రంట్‌లో కట్ చేసుకున్న తర్వాత చూడండి దీనికైతే నేను రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకున్నానండి. 2 పీసెస్‌కి మనం అప్లై చేసేటప్పుడు పెయింట్ అనేది చాలా చక్కగా అదైతే పోకుండా ఉంటుందండి. అందుకే నేను ఈ విధంగా రెడ్ పెయింట్ సహాయంతో 2 పీసెస్‌కి అప్లై చేసుకున్నాను. టోటల్‌గా ఆరించుకున్న తర్వాత మిర్రర్స్ అయితే ఈ విధంగా సెట్ చేస్తున్నానండి. సైడ్‌లో కూడా యెల్లో పెన్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేస్తున్నాను. ఎడ్జెస్‌లో అయితే ఈ విధంగా టోటల్‌గా మనం డాట్స్ అయితే అప్లై చేసుకున్న తర్వాత చూడండి మిడిల్‌లో అయితే ముగ్గు వేసుకుంటున్నానండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ముగ్గైతే. ఈ విధంగా మిడిల్‌లో 2 పీసెస్‌కి ఈ విధంగా సెట్ చేసి కింద కూడా ఈ విధంగా బార్డర్ లాగా ఈ విధంగా వేసుకున్నాను. అంతే అండి. చాలా సింపుల్‌గా ఒక కలర్‌ఫుల్ అయిన వాల్ డెకర్ ఐడియా తయారు చేసుకున్నామండి. గోడకైతే మల సహాయంతో తగిలించుకోవడమే అండి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. దీనైతే ఈ విధంగా నేను టేల్ లైట్ స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నానండి. దివాళీ టైంలో చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ 2 ఐడియాస్ అనేవి ఈ దివాళీకి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసేయండి.